నాగార్జున గారు అలానే సమంత ఇద్దరూ కలిసి సినిమాలు చేశారు. వాళ్ళిద్దరి బాండింగ్ చాలా బావుంటుంది. నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత అలానే నాగార్జున గారి బాండింగ్ ఇంకా బావుండేది. సమంత నాగార్జున గారిని మామ అని ప్రేమగా పిలవడం ఎంతగానో వైరల్ అయింది. అయితే ప్రస్తుతం సమంత ప్రెగ్నెంట్ అనే సంగతి అందరికీ తెలిసిందే. మా ఇంటి బంగారం సినిమా సక్సెస్‌లో ఉన్నారు ఆమె. నాగ చైతన్యతో విడాకులు ఇచ్చిన తర్వాత నాగార్జున గారు, సమంత గారు పెద్దగా బయట ఎక్కడా కనిపించలేదు కలిసినట్టుగా. కనీసం సినీ ప్రమోషన్స్‌లో గాని ఎలాంటి ఈవెంట్స్‌లో కూడా వీళ్ళు కనిపించలేదు. కానీ సమంత నాగార్జున గారి బాండింగ్ అంటే మాత్రం ప్రేక్షకులకి చాలా అభిమానం. ఇక సమంత ప్రెగ్నెంట్ అనే న్యూస్ చాలా రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారి వంటి వాళ్ళు కూడా కంగ్రాచ్యులేషన్స్‌నైతే తెలియచేశారు సమంతకు. ఇక సమంత సక్సెస్ మీట్‌లో ఏదైతే మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ మీట్ ఉందో అందులో ఆమె ప్రెగ్నెంట్ అనే న్యూస్ మీడియాకి అందరికీ చెప్పింది. త్వరలోనే మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నానంటూ కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా సక్సెస్‌తో పాటు ఆమె ప్రెగ్నెన్సీ కోసం కూడా అందరికీ చెప్పడం సమంత గారు సోషల్ మీడియాలో ఆమె పేరైతే మారుమోగిపోతుంది. 3 ఏళ్ల తరువాత మా ఇంటి బంగారం సినిమాలో నటించాను. ఈ సినిమాతో నాకు సక్సెస్ వస్తుందా? రాదా? నన్ను ఆడియన్స్ చూస్తారా? లేదా? అని భయపడ్డాను. కానీ ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలోళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు సినిమా థియేటర్‌కొచ్చి చూసారు. చాలా హ్యాపీ అంటూ సమంత ఎమోషనల్ అవుతూ నిన్న ఈవెంట్‌లో కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం వచ్చే కొన్ని నెగెటివ్ వార్తల విషయాన్ని మాట్లాడుకుంటే నాగార్జున గారి ఫ్యామిలీలో కోడలుగా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసి ఉండలేదు? అప్పుడే మీరు పిల్లల్ని కనుంటే ఇంకా బావుండేది అనే కమెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా సరే నాగార్జున గారికి తాతయ్య అదృష్టం లేదనుకుంటా అనే కమెంట్స్ కూడా సోషల్ మీడియాలో జోరుగానే వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే నాగార్జున గారి ఇద్దరు పిల్లలకి పెళ్లయింది. కానీ ఇప్పటివరకు వాళ్ళు శుభవార్తని మాత్రం చెప్పలేదు కాబట్టి ఇక సమంత ఇటీవలే పెళ్లి చేసుకొని అప్పుడే శుభవార్త తెలియచేయడంతో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక శోభిత గాని అలానే చిన్న కొడుకు అఖిల్ భార్య గాని వీళ్ళెవరూ కూడా ప్రెగ్నెంట్ కాలేదు. సమంత ఎట్టకేలకు ప్రెగ్నెంట్ అయింది. సేఫ్ డెలివరీ అవ్వాలని అందరం కోరుకుందాం.